మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ మరియు మున్నలూరి బోసు గారు రచించిన సాయినాథుని జీవకారుణ్యం అనే పుస్తకం నుండి మనం రోజు చిన్న చిన్న షార్ట్స్ వింటున్నాము, ఎంతో ఆనందిస్తున్నాము, ఎంతగానో ఆదరిస్తున్నారు, ఎంతో షేర్ చేస్తున్నారు. ఈరోజు కూడా మరొక అద్భుతమైన షార్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. శ్రీ రామకృష్ణ పరమహంస గృహస్థ శిష్యులలో శ్రీ దుర్గాచరణ నాగమహాశయుడు అగ్రగణ్యుడు అంటారు అందరూ. ఎందుకంటే గృహస్థ జీవితంలో పారమార్థికాన్ని పాటించి చూపేవాడు. ఒకసారి ఒక త్రాచుపాము ఆయన పెరటిలోనికి వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ భయభ్రాంతులైనారు. ఆయన భార్య శరత్కామిని ఆ పామును చంపివేయడం మంచిది అన్నది. అందుకు నాగమహాశయుడు, అడవులలో ఉండే పాములను చంపడం వల్ల ఏమి వస్తుంది, మన మనసులలోని పాములను చంపాలి అన్నాడు. అంటే మనలను కలుషిత చేసే కామ, క్రోధ, మద, మోహ, మత్సర, లోభములను చంపుకోవాలి అని ఆయన భావం. ఆ పామును చూచి ఆయన చేతులు జోడించి నమస్కరించాడు. మీరు అంటే పాముతో అంటున్నాడు, మనసాదేవి ప్రత్యక్ష స్వరూపం, మీకు యోగ్య నివాసము అరణ్యం. ఈ నా కుటీరాన్ని విడిచి మీ నివాసానికి వెళ్ళండి, నన్ను ఆశీర్వదించండి అన్నారు నాగమహాశయులు. ఆయన మాటల్లోని అర్థాన్ని గ్రహించిందా మూగజీవి పడగను దించి అడవి మార్గం పట్టింది. మనసును కలుషితం చేసే షడ్రిపులే పాములు. చాలా అద్భుతమైన కదండి. నిజంగా పాము అంటే భయపడతాం, కానీ అంతకన్నా భయంకరమైన పాములు మనలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని చాలా బాగా క్లియర్గా అర్థం చేసుకున్నారు. కాబట్టి అన్ని జంతువుల ఎడల మనము ప్రేమగా ఉండాలని ఇంకొకసారి అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన కథ విన్నారు కదా, ఎక్కువ మందికి షేర్ చేసి, ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణం మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన షార్ట్ స్టోరీతో మేము ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.